ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అయినటువంటి కల్వకుంట చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా మరియు వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు వాసవి క్లబ్ గ్రేటర్ వాసవి వనితా క్లబ్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో స్థానిక బరంపేటలోని శ్రీరామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ నందు మహిళా సాధికారత గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్గా మోటివేషన్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షుడు కనుమర్లపూడి హరికృష్ణ అధ్యక్షత వహించారు మరియు వనితా క్లబ్ ప్రెసిడెంట్ ఎం రాధిక పాల్గొన్నారు. మోటివేటర్స్గా IEC ఆఫీసర్ అయినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పొట్టి హనుమంతరావు మరియు జిల్లా వైస్ గవర్నర్ మునగాల చిరంజీవి మోటివేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ ఆత్మకూరి కోటేశ్వరరావు, వాసవి క్లబ్ గ్రేటర్ సెక్రటరీ తాడిపర్తి మల్లికార్జునరావు, సభ్యులు నోముల శ్రీరామ్మూర్తి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేస్తే జీవితంలో విజయం సాధించాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తదుపరి విద్యార్థులకు బిస్కెట్స్, పెన్నులు, స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆఫీసరు పొట్టి హనుమంతరావు గారికి మరియు చిరంజీవి గారికి చిరు సన్మానం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి వారోత్సవాలు సెప్టెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు జరుగుతాయి. మొదటి రోజు వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లా 2వ రోజు కూడా కాలేజీ విద్యార్థులకు ద్వారా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. 3వ రోజు నేను వృద్ధాశ్రమంలో వృద్ధులకి అల్పాహారము అట్లా భోజన వితరణ చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ ఆదేశానుసారము ఒక గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ ఎంపవర్మెంట్ గురించి శ్రీ రామకృష్ణ ఓరియంటల్ స్కూల్ నర్సరావుపేట నందు వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి క్లబ్ వనిత సంయుక్తంగా ఒక మోటివేషన్ క్లాస్ 7, 8, 9, 10 క్లాస్ పిల్లలకి ఈ మోటివేషన్ క్లాసు ఇంటర్నేషనల్ ఆదేశానుసారము ఒక 150 మంది విద్యార్థులకి మా క్లబ్ తరఫున మోటివేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అట్లానే రేపు టీచర్స్ డే సందర్భంగా కూడా టీచర్స్ సన్మానించడం జరుగుతుంది. అట్లానే 6వ రోజు కూడా అట్లానే జర్నలిస్ట్ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. 7వ రోజు కూడా శ్రేయోభిలాషులు సన్మానించడం జరుగుతుంది. ఇట్లా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట అధ్యక్షుడు కనుమర్లపూడి హరికృష్ణ గారు, సెక్రటరీ మల్లికార్జున గారు, వైస్ గవర్నర్ చిరంజీవి గారు, అట్లానే మన రీజియన్ చైర్మన్ ఆత్మకూరి కోటేశ్వరరావు గారు, వాసవి క్లబ్ వనితా ప్రెసిడెంట్ రాధిక గారు, అట్లానే మన చలపతి గారు అట్లానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అందరికీ నోము శ్రీరామ్మూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా క్లబ్ సభ్యులందరూ పాల్గొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ స్కూల్లో కూడా మోటివేషన్ క్లాసు ఒక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక IEC ఆఫీసర్గా ఉంటూ నాకు కూడా ఈ మోటివేషన్ క్లాస్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు వాసవి సిల్వర్ స్టార్ KCF శ్రేయోభిలాషి పొట్టి హనుమంతరావు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్. జయ వాసవి, జయ జయ వాసవి. చిన్నగా స్పష్టతగా నిదానంగా మాట్లాడండి. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. ఈరోజు మాది వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట. దీనికి ఫౌండర్ అనేది ఒక ఆయన ఉన్నాడు, కల్వకుంట చంద్రసేన గుప్తా గారని. 11 మందితో స్టార్ట్ చేసి ఇవాళ 1,00,000 మంది దాకా ఉన్నారు దీని క్లబ్లో. అన్ని సర్వీస్, మోటివేషన్ సర్వీస్ అంటే చదువుకునే వాళ్ళకి చదువు కోసం డబ్బులు ఇవ్వటం కానీ, లేని వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వటం కానీ, అలాంటి సర్వీస్ మోటివేషన్ అన్నమాట ఇది వాసవి క్లబ్ అనేది. దానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వారోత్సవాలని, వాసవి వారోత్సవాలని జరుగుతాయి. ఈ వాసవి వారోత్సవాల్లో
ఫస్ట్ రోజు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఉంటుంది. ఇది 4వ రోజు. ఫస్ట్ తారీఖు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసాం. 2వది కాలేజీలో బ్లడ్ డొనేషన్ చేసాం. తర్వాత 3వది వచ్చేసి వృద్ధాశ్రమంలో అల్పార విందు చేసాము. ఇవాళ వచ్చేసి మన రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్లో మోటివేషన్ క్లాస్ మన ఐఏఎస్ ఆఫీసర్ హనుమంతరావు గారు, వైస్ చైర్మన్ వైస్ గవర్నరు మునగాల చిరంజీవి గారు వారి ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాస్ జరుగుతుంది. ఏముంది? ఓకే, థ్యాంక్ యూ. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పరిస్థితి. ఒక పిక్చర్లో 5 నిమిషాల పాట అది. ఆ పాటలో హీరోయిన్ పాడుతూ అలా గాల్లో ఎగిరినప్పుడు ఇలా బ్లూ కలర్ సీతాకోక చిలుకలు వచ్చింది. సూపర్ రా మీ మెమరీ, అవునా? రైట్ 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 రైట్. అయితే సినిమా వచ్చేసి 3 గంటలు. ఎస్ ఆర్ నో? 3 గంటల్లో పాట 5 నిమిషాలు. అయితే ఈ బ్లూ కలర్ సీతాకోక చిలుక మనకు కనిపించేది ఒక 2, 3, 4, 5, 10, 15 సెకండ్లు. ఎస్ ఆర్ నో? అదంతా బాగా గుర్తుంచుకున్నావా? ఇందాక ఎవరు బాహుబలి అని చెప్పింది? ఒకసారి లేరా, ఒక మంచి ఇంగ్లీష్ పాట. ఇంగ్లీషు ఏం చదువుతావు ఇంగ్లీష్లో? మాస్టర్ చెప్పింది ఒకసారి లేదు చెప్పు. లేకపోతే ఒక పారా చెప్పు. అంటే ఒకసారి సైలెన్స్ సార్. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మనం చెప్పలేకపోతున్నారు? దీనికి కూడా వచ్చిన పాయింట్ ఉంది. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, దీని మీద ఇంట్రెస్ట్ లేదు. విషయం చెప్పనా? మన మెదడు అన్నీ పట్టించుకుంటుంది. మన మెదడు ఒక 500 ల్యాప్టాప్లతో సమానం. 500 ల్యాప్టాప్లు అంటే ఒక ల్యాప్టాప్లో 5000 సినిమాలు పడతాయి. 500 ల్యాప్టాప్లో ఎన్నో పడతాయి. కానీ మనం దాన్ని ఉపయోగిస్తుంది చీమ తలకాయంత కూడా ఉపయోగించట్ల. ఒక చీమ తలకాయంత కూడా మనం ఉపయోగించట్ల, అవును కదా? మన మైండ్కి ఏది ఇష్టమైతేనే అదే వినబుద్ధి వేస్తుంది, ఏది కష్టం అనుకుంటేనే అదే వినబుద్ధి కాదు. మీకు సినిమా ఇష్టం అనిపించింది, సినిమా మీకు గుర్తుండిపోయింది. అదే మీరు లెసను, నా ఇంట్రెస్టు, నేను చెప్పేటప్పుడు వింటే బాగుంటుంది, మాస్టరు చెప్పేటప్పుడు వినేయగలిగితే, మైండ్కి ఎక్కితే, ఇప్పుడు సినిమా అయితే ఎలా అయితే మీ అందరికీ గుర్తుండిపోయిందో అలాగే లెసన్ కూడా చాలా ఈజీ. రే బాహుబలి చాలా ఈజీ. లెసన్ చెప్పేటప్పుడు విని సినిమా ఎట్లయితే మైండ్లో పెట్టుకున్నావో అలాగే లెసన్ కూడా నువ్వు మైండ్లో పెట్టుకోగలిగితే చాలా ఈజీ. లెసన్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్ 100కి 100 గుర్తుకుంటారు మీరే. అంత ఫాస్ట్గా మీ మైండ్ వర్క్ చేస్తుంది. మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు వినాలి. చిన్న పిల్లోడు ఉన్నాడు, మాస్టర్ పాఠం చదువుతున్నాడు, మీరు గుసగుసలాడుకుంటున్నారు, అవునా కదా? అప్పుడు మీకు మైండ్కి ఎక్కుద్దా? ఇంట్రెస్ట్ ఉంటుందా? మధ్యలోంచి అయితే మీరు ఒక రకంగా చేస్తే ఇంట్రెస్ట్ కలిగేటట్టు ఉంటుంది. చెప్పనా? ఇవాళ సారు ఇదిగో మన పొట్టి హనుమంతరావు గారి గురించి లెసన్ చెబుతామన్నారనుకో, మీరు పొద్దున్నే ఆ లెసన్ కొద్దిగా అట్లా హెడ్లైన్స్ చదవండి. ఎస్ ఆర్ నో? హెడ్లైన్స్ మీకు రాదు అయినా సరే చదవండి. ఏమీ అర్థం కాదు అయినా సరే చదవండి. ఏంటి ఇట్లా ఉంది, ఇదేదో నాకు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని పదాలు, సంబంధం లేని విషయాలు ఉన్నాయని చెప్పి వదిలేబాకండి. జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. లెసన్ మొత్తం మీకేం అర్థం కాదు, అర్థం కాకపోయినా చదివేసేయండి. చదివేసి క్లాసులోకి వచ్చి కూర్చోండి. మాస్టర్ బుక్ తీసి పలానా పొట్టి హనుమంతరావు అని చెప్పి లెసన్ తీస్తారు. తీగానే ఆయన 6 అడుగులు ఎత్తు అనగానే మీరు ఆల్రెడీ పొద్దున్న చదివేశారు. ఏంటి నేను ఎక్కడో విన్నట్టుందని మైండ్ మీ డిస్టర్బ్స్ని, మీరు మాట్లాడుకున్న మాటలను కట్ చేసి ధ్యాస ఎమ్మటే దీని మీదకి మారుద్ది. నేను విన్నది కాబట్టి, నేను చూసింది, చదివింది కాబట్టి మైండ్ ఎమ్మటే ఆ మాటలను క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి ఇదేందో నాకు ఇంట్రెస్ట్గా ఉంది, ఇందాక విన్నానే అని చెప్పి ధ్యాస మొత్తం లెసన్ మీదకి వచ్చింది. ఎప్పుడైతే లెసన్ మీదకి వచ్చిందో మీరు అప్పుడు ఎటు ధ్యాస పెట్టుకోకుండా చదివితే అది పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. ఒకసారి 4 స్టూడెంట్స్ ఓ చోట ఉన్నారు, నిలబడి మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఒక సాధువు వచ్చాడు. ఆయన చూస్తే పెద్ద బొట్టు, చేతిలో కమండలం చూడగానే వీళ్ళు 4 ఆయనకి దండం పెట్టుకున్నారు. ఆయన పిల్లల్ని చూసి
పిల్లలతో అన్నాడు, మీకు ఇక్కడ ఏదైతే దొరుకుద్దో అది మీ సంచిలో వేసేసుకోండి, రేపు పొద్దున ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఒక్కసారి సంచిలోని చూసి ఎగిరి గంతేస్తారు, రెండోసారి ఎమ్మటే కింద పడి ఏడుస్తారు అని ఆ సాధువు వెళ్ళిపోయాడు. స్వామీజీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీళ్ళకి చుట్టూ చూసుకున్నారు ఏం దొరుకుతాయా అని. రాళ్ళు, రప్పలు, కర్ర మొక్కలు, బెడ్ ముక్కలు, మీరు వాడి పాడేసిన పెన్సిల్స్, పెన్నులు ఇవే ఉన్నాయి. వాళ్ళకేం కనిపించలా. ఏంటి సాధువు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు, సాధువు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఒక్క నిమిషం, సాధువు చూస్తే చాలా బ్రహ్మాండం, ఆయన ఏదో నిజమే చెబుతున్నట్టుంది కాబట్టి విందామని చెప్పి చుట్టుపక్కన కనిపించిన రాళ్ళు, రప్పలు, నలుగురు బ్యాగులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున్నే దాన్ని తీసి చూశారు. చూడంగానే ఒక్కసారి ఎగురు గంతేశారు, ఎమ్మటే కింద పడి ఏడ్చారు. ఎందుకు ఏడ్చారో తెలుసా? ఆల్రెడీ ఇది కిందసారి చెప్పేశారు. కాబట్టి ఎందుకు ఏడ్చారు ఒకసారి అందరూ చెప్పండి. ఎవరు కరెక్ట్గా వినిపించేటట్టు చెప్పండి. రా గుణిగితే ఎట్లా? ఇంకా తెచ్చుకోలేదని ఏడ్చారు. ఎట్లా ఇంకా తెచ్చుకోలేదని? ఆ ఏడ్చిన వాళ్ళని తేడా తెలుసా? మీరే అలా ఏడ్చింది. ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు ముచ్చట్లు పెట్టుకొని అటు ముచ్చట్లు ఇటు ముచ్చట్లు అప్పుడే అన్ని విషయాలు చెప్పి మాస్టర్ చెప్పింది వినకుండా ఉంటే మీరు కోపడతారు. మాస్టరు అమ్మ శుద్ధాన్ని 4 ముక్కలు మైండ్లో పెట్టుకుంటారు. ఆ మైండ్లో పెట్టుకున్న 4 ముక్కలు మీరు పెద్ద అయిన తర్వాత మీకు ఉపయోగపడి 4 రాళ్ళు 4 వజ్రాలు సంపాదించేసరికి అప్పుడు ఏమనుకుంటారు? ఆ రోజే ఇంకొద్దిగా, ఆ రోజే విను ఉంటే, ఆ రోజే ఇంకా శ్రద్ధగా చదువు ఉంటే, ఎసానా ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే, ఇప్పుడు 2 చేతులు 2 సంచులు. మహిళల సాధికారత దెబ్బతింటూ వచ్చింది. ఈ మధ్యనే అది కూడా డెవలప్ జరుగుతుంది. ఎసానో ఇతర దేశాల్లో మహిళలకి ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదమ్మా. మహిళలకి ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదు. చక్కటి కట్టుబాట్లతో, చక్కటి నియమాలతో, చక్కటి పురోగతితో ఉంది ఒక్క భారతదేశమే. ఏ దేశంలో అయినా సరే స్త్రీలని అణగదొక్కున్నారు. లేదంటే పాశ్చాత్య దేశాల్లో స్త్రీలని ఓన్లీ వేరేగా చూసేవాళ్ళు తప్పితే సమాన స్థాయిలో చూసేది ఒక్క భారతదేశంలోనే. ఎసానో అవునా కాదా? ఇప్పుడు మనం చేయాల్సింది మంచి ఎడ్యుకేషన్, మంచి సొసైటీ. ఇవన్నీ సాధించాలంటే మనకు కావాల్సింది ఏంటి? మహిళలు, మీరు కూడా మనకు కావాల్సింది ఏంటి? 3 ఉన్నాయి. 1 ఇల్లు, 2 బడి, 3 మూడోదేంటి? గుడి. ఇల్లు, బడి, గుడి. మనకి తొలి గురువు గారు ఎవరు? అమ్మ. మనకి ఫస్ట్ ఇంట్లో మంచి నడవడి చెప్పి, అరే నువ్వు ఇది అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నువ్వు యాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, ఆర్మీ అవ్వాలి అని చెప్పేది తల్లి. ఎసానో మిమ్మల్ని మీరు ఎంత వెనకబడి ఉన్నా సరే, నీకేంట్రా, నువ్వు నెంబర్ 1 రా, నువ్వు చక్కగా చదువుతారా, నువ్వు గుడ్ బాయ్ రా, నువ్వు గుడ్ గర్ల్ రా అని ప్రోత్సహించేది ఎవరు? తల్లి, తండ్రి. జిజియాబాయి తన యొక్క కథనాలతో భారతం, రామాయణం చెప్పి శివాజీని నెంబర్ 1గా నిలిపింది. అవునా కాదా? అలాగే కౌసల్యాదేవి రాముణ్ణి వనవాసాలు అన్ని సంవత్సరాలు చేసినా మరి రాముడు ఎలా ఉండగలిగాడు? తల్లి యొక్క సంరక్షణలో ఆమె చెప్పిన నీతి వాక్యాలు కానీ, కథలు కానీ, మన యొక్క ప్రామాణికమైన విలువల గురించి కానీ తల్లి చెప్తే, ఆ ఎవరు తల్లి? ఎవరు? స్త్రీ, మహిళ. ఏంటిది? మహిళ సాధికారిత.
మనం సాధించలేదా తల్లి విషయంలో? రెండోది బడి. మన యొక్క మంచి విలువలు కావాలంటే మాస్టర్. ఇవాళ చదువు అంటే పుస్తకాలు తీయటం, పేజీలు తీయటం, చదివేయటం, బట్టీలు పెట్టడం, పరీక్షలు పట్టడం అన్నట్టే ఉంది. ఎసార్నో? అట్లా కాకుండా మానసిక వికాసంతో మీరు కనుక చదివినట్లయితే, ప్రతి సబ్జెక్ట్ని పూర్తి అవగాహన చేసుకోగలిగినట్లయితే మీ చదువుని రాణించగలుగుతారు. ఎసార్నో? మన గురువుగారు చక్కటి విలువలతో కూడిన చదువు మనకి నేర్పుతున్నారు. మనం కూడా ఆకతాయిగా తీసుకోకుండా చక్కటి చదువుల్ని నేర్చుకోవాలి. ఎసార్నో? రెండోదేంటి, మూడోదేంటి, నేను మర్చిపోయాను, మీరు చెప్పగలుగుతారు? ఏంటండి? ఎస్, గుడి. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం? నువ్వు లేరా, నువ్వు చెప్పమ్మా. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం? ఒక్కళ్ళు లేచి చెప్పండి అమ్మా, గుడికి ఎందుకు వెళ్తున్నాం? పర్లేదు, ఏది చెప్పినా ఓకే. చెప్పమ్మా. భక్తితో. ఇంకోళ్ళమ్మా? చాలామంది ఏం చేస్తున్నాం? గుళ్ళోకి వెళ్తున్నాం, గబగబా చెప్పులు ఇప్పుతున్నాం, కాళ్ళు కడుక్కుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కొబ్బరికాయ కొంటున్నాం, ప్రసాదం ఇస్తున్నాడు, తింటున్నాం, వచ్చేస్తున్నాం. ఎసార్నో? కానీ ప్రతి గుడిలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం రాములవారి గుడికి వెళ్ళాం. రాములవారి గుడికి వెళ్ళి అయ్యయ్యా నాకు చదువు ఇయ్యి, అయ్యయ్యా నాకు ఉద్యోగం ఇయ్యి, అయ్యయ్యా నాకు డబ్బులు ఇయ్యి, అయ్యయ్యా నా వ్యాపారం బాగుండేటట్టు చూడు స్వామి అని చెప్పుకొని వస్తున్నాం. ఎసార్నో? కానీ రాముడు గురించి కూడా మనం అనుకోవాలి. రాముడు ధీరుడు, మాట తప్పనివాడు, శ్రీరామచంద్రుడు ఏకప్రతినివతుడు, ఏ పనైనా ఏకాగ్రత చేస్తాడు అని ఆయన విలువలన్నీ మన స్మరణ తెచ్చుకోవాలి. వాటిని మన ఆదర్శంగా తీసుకోవాలి. ఏ గుడైనా సరే ఈ విషయం చెప్పి పిల్లల్ని మంచితనంలో పెట్టిందే గుడి. వెళ్ళి కొబ్బరిగా కొట్టి దండం పెట్టుకుని వస్తే కుదరదు. ఆంజనేయం ఉన్నాడు, ఆంజనేయం కానీ శక్తిశాలి, ఆయనకైనా నాకు అంత శక్తి ఇవ్వమని చెప్పి అడగాలి. అంతే, నాకు చదువు ఇవ్వమని అది ఇవ్వమని కాదు. అలాగే ప్రతి ఒక్కళ్ళ దేవతలకి దేవుళ్ళకి వాళ్ళ వల్ల విలువలు ఉన్నాయి. అటువంటిది విలువలు మనం కాపాడుకోగలిగి వాటిని వినగలిగి చేయగలిగితే మనకి మంచి లక్షణాలు అవుతాయి. ఇంకా ఆల్రెడీ అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మీరు కీర్తిని గడించగలుగుతారు. మంచి ఆలోచనలతో మంచి ఉన్నత పదవులు చేకూరుతారు. ఎసార్నో? ఏమ్మా? ఇంతటి మహిళల్ని ఇంత ధీరులుగా చేయటానికి కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి గవర్నమెంటు పోరాడుతూనే ఉంది. 1982లో డాక్వా అని చెప్పి మహిళలకు సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు. అలాగే 1992లో మహిళా కమిషన్ తీసుకొచ్చారు. 2002లో మహిళా సాధికారిత అని ఒక బిల్లు తీసుకొచ్చారు. బిల్లులు మాత్రంగానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని మహిళలు అక్కడ ఆగిపోతున్నారు. అట్లా ఆగకుండా మీరందరూ చక్కటి విలువలతో కూడిన చదువుకోవాలి. డాక్టరు, యాక్టరు చెప్పారు కదా, టీచర్ ఏదైతే అది బోర్డు మీద ఇట్లా రాసుకోవాలి. మీరు స్టూడెంట్స్ కాబట్టి మా క్లబ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మాది వాసవి క్లబ్ అంటే ఏంది, వాసి కన్యకా పరమేశ్వరి స్లోగానే చెప్తాం మీకు. ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం లేదు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరుతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఇది ఒక పూర్తి సర్వీస్ ఆర్గనైజేషన్. దీంట్లో సభ్యులుగా మటుకు వైశాసే ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు కులమత భేదాలతో సంబంధం లేకుండా అందరికీ సేవా చేసే సంస్థ వాసవి క్లబ్. ఇట్లానే నర్సరావుపేటలో వాసవి క్లబ్ గ్రేటర్ అని మా క్లబ్ ప్రెసిడెంట్ కనపలగూడి హరికృష్ణ గారు ఇందా చూసారుగా, ఒకసారి క్లాప్స్ కొట్టండి. సెక్రటరీ మల్లికార్జున గారు ఒకసారి క్లాప్స్ కొట్టండి. అట్లానే చిరంజీవి ఒకసారి క్లాప్స్ కొట్టండి. వైస్ రీజన్ చైర్మన్ కోట్సరావు గారు, ఓకేనా. అట్లా క్లబ్ సభ్యుడు చలపతి గారు. ఇదే విధంగా వనితా క్లబ్ ఇలా చేసిన మోటివేషన్ రాధిక గారు. పిల్లలు ఒక్కరి చేయనండి. 7th, 8th, 9th, 10th, 7th, 8th. సరే, ఈ వాసవి క్లబ్ అనేది చెప్పారు కమ్మా. ఇది 1/10/1921లో ఒక మహానుభావుడు కల్వకుంట చంద్రశేఖర్ గుప్తా గారు అని చెప్పి హైదరాబాద్లో ఒక 11 మంది సభ్యులతో ఈ సంస్థను స్థాపించాడు. మీకు కూడా తెలియాలిగా చెప్తున్నా. ఆ రోజు 11 మంది సభ్యులతో స్థాపిస్తే ఈరోజు దాదాపు 1900 క్లబ్బులు. ఇట్లా మా ఒక క్లబ్ ఉందిగా, ఇట్లా 1900 క్లబ్బులు ఉన్నాయి. 1900 క్లబ్బులతో 1,00,000 మంది సభ్యులు ఉన్నారు.
సంవత్సరానికి ఒక 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తున్న సంస్థ ఏంటంటే ఈ వాసవి క్లబ్. మేము దీంట్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఎవరికి ఏది కావాలో విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ, బుక్స్ కానీ, ఇట్లా పెన్నులు కానీ, ఇట్లా బియ్యం పంపిణీ కానీ, బెడ్ గ్రైండ్లు కానీ, కుట్టి మిషన్లు కానీ, ఎవరెవరికి ఏవైతే కావాలో మొత్తం ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇట్లా ఈ వాసవి క్లబ్లో చేరటం వల్ల ఏంటంటే ఆ మహానుభావుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఆర్య వయసులందరినీ ఒక వేదికపై తీసుకురావాలి. ఒక ఫ్రెండ్షిప్, లీడర్షిప్, సర్వీసు, స్నేహము, నాయకత్వము, సేవాతత్వం. ఆ రోజులు ఏంటంటే 1961 సంవత్సరంలో ఈ 6 వయసుల్లో బాగా ఎక్కువ పెద్ద పెద్ద చదువుకున్న చాలా తక్కువ మంది ఉంటారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, డాక్టర్గా చదివిన కానీ, అట్లా పెద్ద పెద్ద చదువులు అమెరికా పోయి వచ్చే కానీ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ విదేశాల్లో చదువుకొని మన స్వదేశాల్లో వచ్చే వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పి ఉంది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే 6 వయసుల్లో దాన ధర్మాలే చేస్తారు, సేవతే చేస్తారు, లేదా డబ్బులైతే ఇస్తారు, ఇట్లా నాయకత్వ లక్షణాల్లో వాళ్ళు భయపడతారు అనుకుంటారు. ఉద్దేశంతో ఈ వాసవి క్లబ్ స్థాపిస్తే ఆ రోజు ఆ మహానుభావుడు ఈ 11 మంది సభ్యులు స్థాపించిన దాన్ని విదేశాల నుంచి స్వదేశ వచ్చే వాళ్ళు బాగా చదువుకొని వస్తారుగా వాళ్ళ సన్మానం చేసేవాడు. ఎందుకు సన్మానం చేసేవాడు? ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం. ఆ రోజు చాలామంది ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అట్లా స్థాపించిన సంస్థ ఈ రోజున సంవత్సరానికి ఒక 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తూ అట్లానే మేము చేసే సేవలను గుర్తించి 2013లో రాష్ట్రపతి గారు ఉంటాడుగా, మనకి దేశానికి ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటాడు. అట్లా రాష్ట్రపతి ఉంటాడుగా. ఆ రోజు రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు అని చెప్పి ఈ వాసవి క్లబ్ మంచి సర్వీస్ ఆర్గనైజేషన్ చెప్పి ఒక మంచి అవార్డు ఇటువంటి జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునేది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్లో చాలా కార్పొరేట్ స్కూల్లో వచ్చిన కూడా ఒక వందే మాత్రం చెప్పాలన్నా, జాతీయ గీతం చెప్పాలన్నా, ఇంకా బాగా చదవాలన్నా మేము కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇట్లా వచ్చిన వాళ్ళమే. ఇలా బ్రహ్మాండంగా క్రమశిక్షణ మారిపోయారు. ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు వాళ్ళు వందే మాత్రం చదువుతారు, జాతీయ గీతం స్పష్టంగా చదువుతారు, మళ్ళీ సరస్వతి దేవ ప్రార్థన చేస్తారు, చాలా బాగా చేస్తారు. కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, ఎంతవరకు చదవటం మార్క్ ఎగ్జామ్ పాయింట్గా చదువుతారు తప్పితే ఇవన్నీ తప్పులు లేకుండా చెప్పాలంటే ఎవరు కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే క్రమశిక్షణ మారిపోయారు. ఇట్లా మా పెద్ద పెద్దలో చదువుకుని కూడా ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్లోనే. అట్లా మేము చేసే సేవా కార్యక్రమం ఫస్ట్గా ఈ గవర్నమెంట్ స్కూల్లో సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళకి ఏం కావాలన్నా గతంలో మన ఈ వాసవి క్లబ్ కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు, వాళ్ళ బుక్స్ కావాలన్నా, స్కాలర్షిప్లు కావాలన్నా, ఇట్లా మీకు డ్రెస్సులు కావాలన్నా ఇయటం మా యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లా ఈ వాసవి వారోత్సవాలు అని చెప్పి మాకు ఇంటర్నేషనల్ నుంచి ఒక ఆదేశాలు ఉంటాయి. ఈ 2000 క్లబ్బులకి ఈ క్లబ్కు నర్సరావుపేటకి నేను ప్రెసిడెంట్. ఇట్లా గుంటూరు జిల్లా మొత్తం మీద 100 క్లబ్బులు ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ 2019 క్లబ్బులు ఉన్నాయంటే ఆయన తమిళనాడులో ఉంటాడు, మధురైలో. ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటారు. ఆయన రవిచంద్రన్ గారు అని చెప్పి తమిళ వాసుడైనా. ఇట్లా మాకు సెప్టెంబర్ 1న ఈ వాసవి క్లబ్ స్థాపించిన ఆయన కల్వకుంట్ల చంద్రసేన గుప్తా. ఈయన చాలా సౌమ్యుడు. ఈయన మన స్వాతంత్ర రావడం కోసం ఎన్నోసార్లు జైలుకు పోయి వచ్చాడు. చాలామందితో పరిచయాలు ఉన్నాయి. చాలా విధిగా కూడా ఎక్కడ జైలుకు పోయి వచ్చేవాడు తగ్గకుండా మన 6 వయసులకు కానీ సమాజం మనకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం. 5 సార్లు మనం ఏంది ఒకసారి 2 సార్లు ఏదైనా ఇబ్బంది పడుతానో ఇంకో 2సారి మానేస్తాం, ఇది మనకి ఎందుకని. అట్లా కాకుండా ఎన్నోసార్లు ఆయన జైలుకు పోయి వచ్చాడు. జైలుకు పోయి వచ్చిన ఎక్కడేం తగ్గకుండా స్వాతంత్రం రావడం కోసం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం అన్నింటిలో ఆయన పాల్గొని 1/9/1919 1/9 అంటే మన ఫస్ట్ తారీఖు ఆయన 1919లో జన్మించారు. అప్పటి నుంచి అప్పటికి ఇట్లా ఈ వాసవి క్లబ్ స్థాపించి ఇట్లా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన 25/10/2001 సంవత్సరంలో పరమపదించారు. వారు చనిపోయారు. చనిపోయిన ఆయన కార్యదీక్ష ఎక్కడైనా తగ్గల. సేవా కార్యక్రమం చేయడం కానీ ఆ సంస్థ పేరు పెట్టుకొని ఈ వాసవి వారోత్సవాలని చెప్పి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 10 సంవత్సరం సేవా కార్యక్రమం చేస్తాం. దానిలో భాగంగా ఆయన జయంతి రోజు మా ప్రెసిడెంట్ గారు చెప్పారుగా, బ్లడ్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్. మరి ఎంతోమంది ఇలా బ్లడ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. మనం ఏంటంటే ఉత్సాహంగా ఆరోగ్యవంతున్న వాళ్ళు మనం బ్లడ్ ఇస్తే అది ఎంతోమంది 10 మందికి ఉపయోగపడుద్ది. 2వ రోజు కూడా అట్లా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మేజర్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఒక 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని చెబితే దాదాపు దాన్ని ఏమంటారు 350 గ్రాములు వచ్చే బ్లడ్ ఫ్యాట్స్ దాదాపు ఒక 5,000 ఫ్యాట్స్ 5,000 యూనిట్స్ మరి ఇంటర్నేషనల్ ఇట్లా మోటివేషన్ చేస్తే ఎక్కడెక్కడ ఏ క్లబ్ వాళ్ళు కూడా మరి ఆ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు ఎంతోమందికి బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. 3వ రోజు ఏం చేసాం, నిన్న వృద్ధాశ్రమంలో వృద్ధులు ఉంటారుగా, వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ టిఫిన్ ఏర్పాటు చేయడం అట్లా చేసాం. ఇవాళ 4వ రోజులో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఇట్లా మేజర్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే 5వ క్లాసు 3వ క్లాసు 4వ క్లాసుల కంటే వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు. ఒక 6, 7, 8, 9, 10 క్లాసులకు వచ్చారంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. వీళ్ళకి గర్ల్స్ గోల్ సెట్టింగ్ అని చెప్పి గర్ల్స్ ఎంపవర్మెంట్ మీన్స్ ఏంది? ఎంపవర్మెంట్ ఏంటి?
గోల్ మన ఒక్కరు ఒక గోల్ అట్లా ఆర్గనైజ్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అట్లా మోటివేషన్ క్లాస్ పెట్టమని చెప్పి ఇంటర్నేషనల్లో మాకు ఒక ఈరోజు ఇచ్చారు. దానిలో భాగంగా మా క్లబ్ తరఫున మీ స్కూల్కి రావచ్చి ఏదో మా తెలిసిన 4 పాయింట్లు చెబితే మీరు తెలుసుకుంటారు, భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖర వెళ్తామని చెప్పి మీకు వచ్చాము. ప్రతి ఒక్కరు ఇవాళ అనుకోవాల్సింది ఏంటంటే ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒకడేంది ఇప్పుడు అమ్మాయి ఉంది, ఇప్పుడు ఉందమ్మా, ఇప్పుడు 8th క్లాస్ నువ్వు, రేపు పెద్ద 10th, పెద్ద అయిన తర్వాత ఏం చదువు అనుకుంటున్నావు? టీచర్. మరి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. అట్లా మా అమ్మాయి చెప్పిందిగా, ఇవాళ ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో పాటు ఒక రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకరికి నమస్కారం పెడతారు. ఎవరో చెప్పండి. ఒక రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సరే విద్య నేర్పిన గురువు గారు ఎక్కడ కంపట నమస్తే సార్ అంటాడు. అట్లాంటి వృత్తిలో అమ్మాయి ఇప్పుడు మరి మనం ఎక్కడైనా సరే ఆ ఒక్కళ్ళు నమస్కారం పెట్టేది. అట్లా టీచర్ కావాలకుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నువ్వు సైంటిస్ట్ కావాలను, ఒక లాయర్ కావాలను, ఒక డాక్టర్ కావాలను, ఒక ఇంజనీర్ కావాలని ఆలోచన ఉంటుంది. అట్లా అనుకోవడం కాదు, అవన్నీ డ్రీమ్స్ అనుకుంటాం. ఏదంటారు చూడు, కళల కంఠం కాదు, ఆ కళల్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే అనుకోవాలి, ఊరకు అనుకోవడం కాదు. ఒక సర్వేలో ఒక కాలేజీలో, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ సర్వే చేశారంట. మేము ఒక అరగంటలో మొత్తం క్లోజ్ చేస్తాం. 1000 మందిని సర్వే చేస్తే అందరూ రకరకాలు చెప్పారంట. నేను సైంటిస్ట్ అవుతాను, డాక్టర్ అవుతాను, పోలీస్ అవుతాను, కలెక్టర్ అవుతాను అట్లా అని చెప్పి అందరూ ఎవరు అనుకున్నారంట. అట్లా 15 మంది మటుకు అనుకున్న విషయం ప్రతి ఒక్కటి బుక్లో రాసుకున్నారంట. తర్వాత ఇట్లా ఓల్డ్ స్టూడెంట్స్ పెడుతుంటారుగా, ప్రోగ్రామ్స్ పెడుతుంటారుగా. ఈ డిగ్రీ చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అని చెప్పి 100 మంది 200 మంది అట్లా డిగ్రీ చదివిన వాళ్ళంతా పాత విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుంటుంటారు. అన్ని కాలేజీలో పెడుతున్నారు. అట్లా ఒక కాలేజీలో మళ్ళీ మీటింగ్ పెడితే దాదాపు ఆ స్టూడెంట్స్ అంతా 50-60 మంది వస్తే వాళ్ళల్లో 15-20 మంది హయ్యర్ పోస్టులో బాగా ఎక్కువ సంపాదిస్తూ ఎక్కువ పొజిషన్లో ఉన్నారట. ఏందా ఈ 40-50 మంది అందరు గోల్ ఫలాన్ని కావాలనుకున్నారు, ఈ 15 మంది 20 మంది ఎందుకు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి శాలరీ సంపాదిస్తున్న అనాలిసిస్ చేస్తే ఆ 15 మంది వాళ్ళు ఏవైతే అనుకున్నారో ప్రతి ఒక్క విషయం పుస్తకంలో రాసుకున్నారంట. ప్రతి ఒక్క విషయం. ఇప్పుడు ఇందా అమ్మాయి అందుకు అమ్మాయి నేను టీచర్ కావాలని, ఇంకొక అమ్మాయి కలెక్టర్ కావాలంటది, ఇంకొక అమ్మాయి సైంటిస్ట్ కావాలంటది, ఇంకో అమ్మాయి ఇంజనీరింగ్ కావాలంటారు. అనుకోవటం కాదు, అది రాసుకోవాలి. మనం రాసుకునేదే గుర్తింపు ఉంటుంది. మనం రోజు లేచి స్నానం చేసి స్కూల్కి వస్తుంటే డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయిన తర్వాత ఎక్కువసేపు ఎక్కడ ఉంటాం చెప్పండి? నీట్గా ఎక్కడ ఉంటాం? దేనికాడ ఉంటాం? మిర్రర్, అద్దం కాడ ఉంటాంగా. మరి అద్దంలో మన ఇప్పుడు అమ్మాయి అనుకుంది టీచర్ అని చెప్పి, నువ్వు అనుకున్న ఉద్దేశం పేపర్ మీద రాసుకొని ఇంట్లో అద్దం కాడ కానీ అద్దం కాడ అంటించుకున్నావు అనుకో, మనల్ని గ్యారంటీగా రోజు మొత్తంలో అద్దం చూడడం వాళ్ళు ఉంటారా? అద్దం చూడకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు అద్దం చూసుకుంటారు. అట్లా ఇంట్లో మనం తిరిగే పరిసర ప్రాంతాల్లో మనం ఏదైతే అనుకున్నామో అది రాసుకుంటే మనకు రోజు అది గుర్తు రావాలి. ఊరికి అనుకోవడం కాదు, నేను డాక్టర్ కావాలనుకుంటాను, కలెక్టర్ కావాలనుకుంటాను అందరూ అనుకుంటారు. అనుకుంటే ఉపయోగం ఉంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవుతాడు అనుకున్నాడా? మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకున్నారా? వాళ్ళు ఏంది అనుకోవడంతో పాటు దాన్ని ఆచరణ చేశారు. అట్లా మీరు అనుకుందోడా ఈ ఉద్దేశం ఇట్లా విధంగా ఉందని చెప్పి అనుకోవడం కాకుండా రాసుకొని దాని కార్యాచరణ చేస్తే మనం భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరిస్తాం, ఉన్నత పదవికి వస్తాము. అట్లానే మేము చేతైన సేవా కార్యక్రమం చేస్తున్నాం క్లబ్ ద్వారా. మీరు కూడా భవిష్యత్తులో ఇట్లా ఒక ఉన్నత పదవిలో కానీ పోస్టులో కానీ ఉన్నప్పుడు మీ చేతైన సేవా కార్యక్రమం 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. దీనికి ఒక ఆయన చెప్తాడు, ఒక చిన్న అబ్రివేషన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. స్మార్ట్ అంటే ఎన్ని అక్షరాలు? SMART. స్మార్ట్ అంటే ఏంది? 5 అక్షరాలు. ఫస్ట్ స్మార్ట్లో ఎస్ అంటే ఏంది? ఎస్ దాని మీనింగ్స్ స్పెసిఫిక్గా ఉండాలంట. మనం అనుకున్న ఆలోచన స్పెసిఫిక్గా ఉండాలి. ఏంది? ఇప్పుడు టీచర్ అనో, కలెక్టర్ అనో, లేకపోతే ఇంకో సైంటిస్ట్ కావచ్చు, ఇంకో లాయర్ కావచ్చు, స్పెసిఫిక్గా ఆలోచన ఉండాలంట. ఎం అంటే ఏంది? మెజరబుల్. నువ్వు అనుకున్న ఆలోచన ఒక ప్రధానమంత్రి కావాలనుకోవచ్చు, మెజరబుల్ లెక్కించిన విధంగా ఉండకూడదు. మనం అనుకున్నది మెజరబుల్గా, మనం అనుకున్న పాయింట్ ప్రకారం లేకపోతే ఒక 5 కోట్లు సంపాదించాలి, ₹1 కోటి సంపాదించాలనుకున్నాం, అట్టా 100 కోట్లు సంపాదించాలనుకొని ప్లాన్ లేకుండా ఏదో అనుకొని కొండకి ఇంటికి వేస్తే అంటారు చూడు, కొండ వస్తే ఇంటికి వస్తా అంటారు. అట్లా కాకుండా మనం అనుకునే పాయింట్ మెజరబుల్గా అది మనం అనుకునే విధంగా జరిగిపోవాలంట. SMA. R అంటే SMA, అది యాటిట్యూడ్. ఏ అంటే మన అచీవబుల్గా ఉండాలి. ఏ అంటే SMA 3 అక్షరం. ఏగా అచీవబుల్గా అంటే మనం సాధించే విధంగా ఉందా లేదా, మనం దాన్ని ప్రయత్నిస్తున్నావా లేదా, ఏదో అనుకోకుండా అచీవబుల్ రోజు దాన్ని ప్రయత్నం చేయాలంట. SMA. తర్వాత ఏముంది? R రిలేటివ్గా ఉండాలంట. రిలేటివ్గా అంటే నువ్వు టీచర్గా చేస్తున్నావు, తర్వాత నువ్వు కలెక్టర్ కావాలో కూడా తప్పు లేదు. టీచర్గా చేస్తూ దాని కలెక్టర్ కోసం ప్రయత్నించవచ్చు. టీచర్గా చేస్తూ దీని ఉద్యోగాన్ని ఆపేసి ఇంకో దాన్ని ట్రై చేయకూడదు. మనం చేసే ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ చేస్తూ దాని ఆ వృత్తికి న్యాయం చేస్తూ ఇంకో కలెక్టర్ కావాలనుకోవచ్చు, లేదా ఇంకో IPSకి మనం అప్లై చేయవచ్చు. అది రిలేటివ్గా పనిచేయాలంట. చివరేంది? T.
అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటది టైం మేనేజ్మెంట్. టైం అంటారు, టైం అంటే వెయిట్స్ ఫర్ నో మ్యాన్. టైం అనేది ఎవరికి, నీకే 24 గంటలే, నాకే 24 గంటలే, ముఖ్యమంత్రిగా అంతే, ప్రధానమంత్రిగా అంతే, రోజుకి 24 గంటలే, రాష్ట్రపతికే 24 గంటలే, ప్రపంచం మొత్తం 20 గంటలే. అట్లా టైం షెడ్యూల్ మన టైం మెయింటైన్ చేస్తే టైం ప్రకారం ఈ పని చేయాలి, ఈ పని ఇట్లా చదువుకోవాలి, ఈ విధంగా ఉన్నాము, ఈ విధంగా అనుకున్నాము, మన గోల్ అచీవ్మెంట్ అట్లా అనుకొని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఇప్పుడు ఎక్కువ మీరు సంతోషపడేది భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తే మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీకు విద్య నేర్పిన గురువు గారు, అట్లానే మా ఎక్కడన్నా మీరు బుక్స్ స్కాలర్షిప్ ఇచ్చినా ఆ పలానా స్కూల్లో పలానా వాళ్ళు వచ్చి ఇచ్చారు అని మీ ద్వారా జరిగినది మీరు హ్యాపీ అవుతారు. మా కూడా ఏంది ఏదో వచ్చి ఒక అరగంట మేము చెప్పేవాడు కాదండి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ పెద్ద పెద్ద కలెక్టర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు గవర్నమెంట్ స్కూల్లో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. అట్లా ల్యాప్టాప్లు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, అన్ని రకాలు ఇస్తున్నారు. ఎందుకు ఇంకో మాట ఒకటి చెప్పాక స్వచ్ఛందంగా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పెట్టారు. అట్లా మీరు బాగా చదువుకొని గోల్ సెట్టింగ్ ప్రతి ఒక్కళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగితే మీ ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీ జీవితంలో మనకు విద్య నేర్పిన గురువుగారు కనబడితే ఆ గురువుగారు నమస్కారం పెట్టాలి. మన తల్లిదండ్రులు కూడా మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వస్తాయి. అట్లానే భవిష్యత్తులో బాగా చదువుకోవాలని చెప్పి సరే ఈ వాసవి క్లబ్ గ్రేటర్ ద్వారా మేము ఏదో ఇక్కడికి వచ్చి మాకు తెలిసిన 4 పాయింట్లు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చారు. అట్లానే బాగా చదువుకొని ప్రతి ఒక్కరు హ్యాపీ. ఎందుకో ఇంకొక పాయింట్ చెప్పి ఆలోచిస్తా, ఇలా ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఉన్నాయి కానీ ఇట్లా ఇంత ప్లేస్ లేదు, ఇట్లా గ్రౌండ్ లేదు, ఆటలు ఉండవు, ఏముండవు. వాళ్ళకంతా టైం రుబ్బింగ్ ఈ పోయి చదవాలి అని చెప్పి అయితే ట్యూషన్స్. ఇక్కడ ఆడుకోవడానికి గవర్నమెంట్ స్కూల్లో మంచి ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు ఆటల పోటీలు పెడతారు, రకరకాల గేమ్స్ పెడతారు, బాగా టైం చదువుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు. అట్లా మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలని మీరంతా పొంది ఏదో ఒకటి గోల్ అనుకోని ఆ గోల్ ఏదో ఒకటి మీకు ఏది నచ్చింది అది హుషారుగా జై భారత్, జై హింద్, వందే మాతరం. జై భారత్, జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నేర్చుకోండి. ఈ 3 చోట్లే మంచి విలువలు మనకు దొరుకుతాయి. కాబట్టి చిల్డ్రన్స్, ఈ రోజున ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినట్టు. అందరికీ నమస్కారం. నా పేరు మెహతాబ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు వీరు ఈ క్లబ్ ద్వారా మనకు ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు చదువుకోవాలి, ఏదో ఒక పని చేయాలి, మనం ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలంటే సాధించడానికి మనం ఏమేమి చేయాలని ఒక టైం టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్లో నడవాలి. ఫస్ట్ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు, బాగా చదువుకోవాలి. టీచర్స్ ఏం చెప్తున్నారో అది బాగా వినాలి.